పేరు నీ పేరు? వినీత్. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఇక్కడే మా పక్కనే. ఇది బాగానే ఉన్నాయండి, బాగానే మంచిగా ఉంది. ఇప్పుడు ఇప్పుడే పోయి చూడాలి, ఇక చూసినాక అర్థమవుతుంది. సో ఇది వాళ్ళకైతే చాలా నిహారిక. లాస్ట్ టైం పెట్టినండి, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం. యాక్చువల్లీ బోనం తీసుకోవడం ఇట్స్ అ లక్కీ థింగ్. అది నేను లాస్ట్ టైం నుంచి నేనే ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసిన. అండ్ ఈసారి కూడా కంటిన్యూ చేయగలుగుతున్నా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. సో జస్ట్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అంతే. సో ఇది వాళ్ళందరూ కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? లోకలే. బాగుంది. ద ఫెస్టివ్ అటైర్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఏర్పాట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. వెరీ నైస్. సో ఇది భక్తులు అయితే చాలా వాళ్ళు సంతోషంగా ఉన్నామని అయితే చెప్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి అంటే వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బోనాలు చూసుకోవచ్చు. బోనాలు కూడా మనకు క్యూ లైన్లో కనిపిస్తున్నాయి. అంటే లైన్ అయితే ఇప్పటివరకు అయితే కదలట్లేదు, కొద్దిగా స్లోగా మూవ్ అయింది. అంటే భక్తులు ఎక్కువ కావడంతో భక్తులు అయితే మనకు చాలామంది కనిపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళతోనైతే కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా నమస్తే. లాల్ దర్వాజా అండి. చాలా బాగా అనిపిస్తుందండి, ప్రతిసారి వస్తామండి. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే బెల్లం అన్నము అవి ఉంటాయండి. సో ఇది చాలామంది ఉన్నారు. గౌరీ ఇక్కడి నుంచి రాజవాడ నుంచి. మంచి అనిపిస్తుంది ఛానల్. సో ఇది బోనాలు మొత్తం కూడా మనకైతే చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి బోనాలు మొత్తం కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు మనకు బోనం రంగురంగుల అంటే మంచి మంచి అలంకరణతోని బోనాలు అయితే తీసుకొస్తున్నారు. ఏం పేరేమ్మా మీ పేరు? జ్యోతి. లాల్ దర్వాజా అంటే చమన్ దగ్గర. మంచిగా సో చూసుకోవచ్చు భక్తులు అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి చాలా స్లోగా కదులుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా ప్రతి ఒక్కరు బోనాలు వెరైటీగా తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ అలంకరణ చూసుకోవచ్చు, అది చూసుకోవచ్చు. చాలా చాలా బాగా అయితే ఉంది. సో మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సో ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం బ్యారికేడ్లు, క్యూ లైన్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. సింహవాహిని అమ్మవారి టెంపుల్ అనగానే మనకు ఓల్డ్ సిటీలో బోనాలు గుర్తుకొస్తే ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా మొత్తం కూడా భక్తులు వస్తారు. ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నాగోల్ నుంచి వస్తున్నాం. ఎట్లా ప్రతిసారి లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకే లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా వస్తుంది. నీ పేరేం పేరు? శేష్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా ఉందా? బాగుందా? బోనాలు ఇప్పుడేనా ఫస్ట్ టైం చూడడం? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నర్సరీ. ఓకే. చాలా సంతోషంగా ఉన్నారు భక్తులు. నగర ప్రాంతం దూరం నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం కోసం వచ్చి వాళ్ళు దర్శించుకొని అయితే వెళ్తున్నారు. చాలా సంతోషమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. బోనాల పండుగ అనగానే మనకు అమ్మవారికి బోనం సమర్పించడం, వివిధ రకాలైనటువంటి వంటకాలు ఏవైతే ఉంటాయో వాటి తయారు చేసి బోనం అమ్మవారికి సమర్పిస్తారు. సో దాంతో ఇక అమ్మవారు మనం సంవత్సరం మొత్తం అంటే ఆషాఢ మాసంలో మనకు
స్టార్ట్ చేస్తే మొత్తం సంవత్సరం మొత్తం కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుందని చెప్పేసి ఒక్కసారి చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. సో మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి అక్కడి వరకు క్యూ అయితే కనిపిస్తుంది, స్లోగా కదులుతుంది. చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది, అంటే మొబిలిటీ చాలా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ బోనాలు వాళ్ళకి సంబంధించినటువంటి మొక్కులు తీర్చుకునే క్రమంలో చాలామంది వస్తున్నారు. స్లోగా కదులుతుంది, బట్ ఇప్పటివరకు అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మనకైతే చూసుకోవచ్చు. బోనాలు అంటే రంగురంగుల ప్రత్యేక అలంకరణతో కూడినటువంటి బోనాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనతో మాట్లాడదాం ఒకసారి. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడే ఓల్డ్ సిటీ. చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఫెస్టివల్కి వస్తాం, ఇక్కడే ఉంటాం మేము. చాలా బాగుంది. నేను ఇప్పుడే వచ్చాను. ఏం లేదు. సో ఇది అంటే వాళ్ళ భక్తులు ఇప్పుడే వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు, మరికొందరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు లేవని అయితే చెప్తున్నారు. సో అంటే అమ్మవారిని చూడడానికి, అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వాళ్ళు చాలా అంటే ఎంత ఇబ్బంది లేకుండా ఉన్నారని అయితే చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఈ ఏరియానే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 2 years నుంచి సూపర్ ఉన్నాయి. తేజస్వి. హ్యాపీగానే ఉంది. సో మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మనకు బోనాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో, సో ఎక్కడి నుంచి వస్తున్నారండి? లాల్ దర్వాజా. మంచిగా అనిపిస్తుంది. ఎస్. ప్రతిసారి కొంతమంది కొత్తగా వస్తున్నారు, కొంతమంది అయితే తరచుగా అంటే రెగ్యులర్గా, కొందరు లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఇక్కడే ఉన్నారు. సో ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే అంటే వాటర్కి సంబంధించి కూడా డ్రింకింగ్ వాటర్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అయితే ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం చూడొచ్చు విజువల్స్లో HMWS మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి మనకు వాటర్ ప్యాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ వాటర్ సిబ్బంది ఉన్నారు. సో ఎట్లాంటి భక్తులకు, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళైతే మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, లేదంటే అక్కడ మెడికల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, అన్నీ సిద్ధంగా ఉంచారు. అంటే ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంది. కనిపించవచ్చు, స్కూల్ మనకు కనిపిస్తుంది. క్యూ లైన్ ఇక్కడ వరకు చివరి వరకు అయితే కొనసాగింది. మొత్తం కూడా భక్తులు మొత్తం అమ్మవారిని చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో మొత్తం మీద లాల్ దర్వాజాకు సంబంధించినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి జాతర, అంటే సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతరను చూడడానికి అంటే భక్తులు చాలా వేల సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకుంది. ఉదయం నుంచి మొత్తం కూడా బోనాలు సమర్పించడం కావచ్చు, లేదంటే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఎట్లాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చు. సో పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చెప్తున్నారు. సో ఈ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు మొత్తం కూడా వాళ్ళు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసినారు. మొత్తం ఈ ఏరియా మొత్తం అంటే లాల్ దర్వాజా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా భక్తులతో కోలాహలం అయితే కనిపిస్తుంది. మరికొందరితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? బీరాంగూడ. ప్రతి సంవత్సరం వస్తాం అమ్మవారికి. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం ప్రతి సంవత్సరం. అమ్మవారి దయ ఉంటే అంత మంచిగానే ఉంటాం. భక్తి పారవశ్యంతో ఉంది అమ్మవారి. ఏర్పాట్లు పర్వాలే. చాలామంది అయితే ఉన్నారు క్యూ లైన్లో వెయిట్ చేసుకుంటూ, మరికొందరు దర్శనం చేసుకొని వస్తున్నారు, కొందరు బోనం తీసుకొని వెళ్తున్నారు.
మరికొందరు బోనాలు సమర్పించుకొని వాపస్ వస్తున్నారు. సో మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అంటే లాల్ దర్వాజా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తితో నిండిపోయింది వాతావరణం. ఎక్కడ చూసినా మనకు టెంపుల్స్ దగ్గర మైక్ సెట్స్, దేవునికి సంబంధించిన పాటలు, భక్తుల కోలాహలాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, సో ఇవన్నీ కూడా మనకైతే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నీ మర్చిపోయి అంతా భక్తితో అమ్మవారిని చాలా సంతోషంగా చాలా ఆనందంగా వాళ్ళైతే మొక్కుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఆషాఢ మాసంలో ఇది మనకు చివరి దశకు అంటే చివరి ఘట్టానికి చేరుకుంది. నగరంలో ఇంకా ఈ సండే దాదాపుగా 90% బోనాలు అయితే కంప్లీట్ అయిపోతాయి. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనకు ఓల్డ్ సిటీకి సంబంధించిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి టెంపుల్ బోనాలు కూడా చాలా ప్రఖ్యాతిగాంచినాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 119వ బ్రహ్మోత్సవాలకు సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా అంటే ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్కి సంబంధించినటువంటి ఇక్కడ పరిసరాలు చూడొచ్చు. మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి భక్తులు ఫ్లెక్సీలు కొట్టుకోవడం కావచ్చు, లేదంటే అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే జరుగుతుంటాయి. సో చాలామంది వస్తున్నారు, ఇంకా క్రౌడ్ అయితే పెరుగుతూ ఉంది. సో మనము ఎప్పటికప్పుడు మన 9+ న్యూస్ నుంచి ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ నుంచే ఏం జరుగుతుంది ఏంటి అని మొత్తం కూడా లైవ్ అయితే ఇస్తూ ఉంటాం. ఓవర్ టు యూ రవిచంద్ర.